కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది సిఈసి. ఇక తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. దొంతు రమేష్. మార్చి 29న 5 ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి మహమూద్ అలీ, అదేవిధంగా సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, అదేవిధంగా ఎంఐఎం సంబంధించిన మీర్జా రిజల్ హసన్, వీళ్ళందరిది కూడా మార్చి 29 ముగుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ పూర్తిగా షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ మార్చి 3న విడుదలవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ మార్చి 10తో ముగుస్తుంది. స్క్రూటినీ 11వ తేదీన చేస్తారు. అదేవిధంగా విత్డ్రాల్ కు సంబంధించి ఉపసంహరణ 13 మార్చిలో అవుతుంది. 20 మార్చిన పోలింగ్ జరుగుతుంది. 9 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ 20 మార్చి అదే రోజు 5 గంటల తర్వాత అవుతుంది. ఈ 5 ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూస్తే మొత్తం 119 స్థానాలకు గాను బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది. కానీ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నిక జరగడంతో, మరణంతో ఉప ఎన్నిక జరగడంతో అది కూడా కాంగ్రెస్ చేజిక్కిన నేపథ్యంలో 28 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం బీఆర్ఎస్ కుంది. సంఖ్యాపరంగా చూస్తే ఒక ఎమ్మెల్సీ సంబంధించిన దక్కే ఛాన్స్ బీఆర్ఎస్ కుంది. మిగతా 4 కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఖాళీ అవుతున్న స్థానంలో ఎంఐఎం కు సంబంధించి కూడా ఒక స్థానం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ తో మిత్రపక్షంగా కొనసాగుతుంది ఎంఐఎం కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అడిగే అవకాశం ఉంది. ఇక మిగతా 3 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. ఒక స్థానంలో ఎంఐఎం కనుక పొత్తులో భాగంగా మిత్రపక్షంగా కొనసాగుతుంది కాబట్టి పొత్తులో భాగంగా గెలిస్తే ఖచ్చితంగా ఎంఐఎం కు దక్కే అవకాశం ఉంది. ఒక స్థానం బీఆర్ఎస్ సంఖ్యాపరంగా 28 స్థానాల బలం ఉంది. ఇంకా దీనికి సంబంధించి 18 ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ వస్తుంది. సో బీఆర్ఎస్ కూడా ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీలకు సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, అదేవిధంగా టీచర్స్ ఎలక్షన్స్, నల్గొండకు సంబంధించిన టీచర్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీ సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరుంటారు, చాలా మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఆశావాహులకు ఏ విధంగా గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇవ్వని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తుంది. ఆ మేరకు ఎవరికి ఇస్తారనేది చూడాలి.